పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ఒక గేటు ఎత్తి దిగువన గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 693 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.699 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 3.144 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 7,497 క్యూసెక్కులు వరద నీరుగా వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు 9వ నంబర్ గేటు ఎత్తి 4,341 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేట గ్రామంలో బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగింది. సుమారు 10 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు రహదారిని బారికేడ్లతో మూసేశారు. గత వారం రోజులుగా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం పుష్కర ఘాట్లను తాకుతూ 11.59 మీటర్ల ఎత్తున ప్రవహిస్తూ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ఎగువన మహారాష్ట్రలోని ప్రాణహిత నది నుండి భారీగా వరద గోదావరిలోకి వచ్చి చేరుతుండటంతో మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ జలకళను సంతరించుకుంది. లక్ష్మీ బరాజ్ 7వ బ్లాక్ వద్ద సమస్య ఉండడంతో బరాజ్ నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీ ఉన్నప్పటికీ 85 గేట్లు ఓపెన్ చేసి 8,19,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద ఉన్న గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వరద వచ్చి కలుస్తుండటంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సమ్మక్క సాగర్ బ్యారేజ్లోకి ఎగువ నుంచి 6,42,150 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతోంది. బరాజ్లో మొత్తం 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. బరాజ్ పూర్తిస్థాయి నీటి మట్టం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.37 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం బరాజ్ వద్ద 80.6 మీటర్ల నీటి మట్టం నమోదైంది. సమ్మక్క బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 14 మీటర్లకు చేరుకుంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరికి వరద పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 35.9 అడుగులకు గోదావరి ప్రవాహం చేరుకుంది. మరో 5 అడుగుల వరకు నీటి మట్టం పెరిగి తగ్గుముఖం పడుతుందని సిడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాజెక్టుల నుండి 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేయడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇప్పటికే వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అప్రమత్తం చేస్తున్నారు జిల్లా యంత్రాంగం. కోనసీమలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం రేవు తాత్కాలిక రహదారి వరకు కొట్టుకుపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముక్తేశ్వరం నుండి ద్రాక్షారామం, రామచంద్రపురం వెళ్లేవారు యానాం మీదుగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పి గన్నవరం మండలం గంటిపెదపూడి వద్ద తాత్కాలిక గట్టు తెగిపోవడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 4 గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్కు నీటి విడుదల కొనసాగుతోంది. 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 81,195 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏ సమయంలోనైనా మరో గేటు ఎత్తే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జూరాల జలాశయం నుంచి 96,813 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 51,883 క్యూసెక్కుల నీరు శ్రీశైలం వచ్చి చేరుతోంది. విద్యుత్ కాంతుల నడుమ కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు.
జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.8 అడుగులకు చేరింది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయిలో నిండడం వల్ల క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టుకు ఇన్ఫ్లోగా 1,48,824 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 5,612 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 543.6 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 196 టీఎంసీలకు చేరుకుంది. అనంతపురం జిల్లాకు సాగు, తాగునీరు అందించే తుంగభద్ర జలాశయం నుండి ఎగువ కాల్వ హెచ్ఎల్సీకి జలాలను బోర్డు అధికారులు విడుదల చేశారు. ముందుగా డ్యాంపై పూజలు చేసి సంప్రదాయంగా వాయనం వదిలారు. తుంగభద్ర ఎగువ కాల్వకు తొలుత 100 క్యూసెక్కుల నీరు వదిలి తర్వాత ప్రతి 2 గంటలకోసారి నీరు విడుదల పెంచుతామని బోర్డు సెక్రటరీ ఓఆర్కే రెడ్డి తెలిపారు. ఆంధ్ర, కర్ణాటక రెండు కలిపి కాల్వకు నీరు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఖరీఫ్ పంటల సాగుకు ఈ నెల 10వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు దాదాపు 1,300 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్టు ప్రకటించారు. తుంగభద్ర జలాశయానికి ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలోనే డ్యాంలో నీరు పూర్తి స్థాయిలో నదికి విడుదల చేశారు. డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80 టీఎంసీలకు కుదించారు.